తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు నిర్వహించనున్న 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలారావు తెలియజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల గురించి మీడియాకు వివరించారు. మంగళవారం మధ్యాహ్నం తిరుమలలోని అన్నమయ్య భవన్లో అడిషనల్ ఈవోతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈవో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై వివరించారు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు 7 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసిందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం టికెట్లపై ఎంట్రీ పాయింట్, దిగే పాయింట్, పార్కింగ్ పాయింట్, పికప్ పాయింట్ వివరాలను ముద్రించారు. అన్నప్రసాదం, అదనపు పారిశుద్ధ్య కార్మికులు, మైసూరు దసరా నిపుణులచే పూల అలంకరణలు మరియు విద్యుత్ ప్రకాశం, దాదాపు 3000 మంది శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలు, విస్తృత ప్రచారం, టీటీడీ వెబ్సైట్, ఎస్వీబీసీ రేడియో మరియు ప్రసారాలు, అన్ని ఎస్ఎస్పీ టోకెన్లలో గూగుల్ లొకేషన్ మ్యాప్లను ఈవో హైలైట్ చేశారు. అనంతరం భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ యాత్రికుల భద్రత కోసం తిరుపతిలో 1200 మంది, తిరుమలలో 1800 మంది పోలీసులతో కలిపి దాదాపు 3000 మంది పోలీసులను మోహరించినట్లు తెలిపారు. తిరుపతి, తిరుమలలోని అన్ని సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద టీటీడీ సమన్వయంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుమలలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి భక్తులందరూ తమ నిర్ణీత తేదీ మరియు సమయాన్ని అనుసరించి అవాంతరాలు లేని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని మరియు పార్కింగ్ మార్గదర్శకాలను అనుసరించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. జనవరి 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు భక్తుల కోసం తెరిచి ఉంచుతాము. ఈ కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడం జరిగింది. జనవరి 10వ తారీఖు ఉదయం 4:30కి ప్రోటోకాల్ దర్శనాలతో మొదలవుతాయి. దాని తర్వాత 8 గంటలకి, సుమారుగా 8 గంటలకి సర్వదర్శనాలు ప్రారంభమవుతాయి. జనవరి 10న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై ఆలయం యొక్క మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. తర్వాత 12 గంటల నుంచి 4 గంటల దాకా మలయప్ప స్వామివారు వాహన మండపంలో ఉంటారు, భక్తులకు దర్శనమిస్తారు. జనవరి 11 వైకుంఠ ద్వాదశి సందర్భంగా 5:30 నుంచి 6:30 వరకు, ఉదయం 5:30 నుంచి 6 గంటల వరకు చక్ర స్నానం కార్యక్రమం ఉంటుంది. టోకెన్లకు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రం, మొత్తం 94 కౌంటర్ల ద్వారా ఎస్ఎస్డి టోకెన్లని ఇవ్వడం జరుగుతుంది. 10, 11, 12 తేదీలకి సంబంధించిన 3 రోజులకి సంబంధించిన టోకెన్లు 1,20,000 టోకెన్లు 9th జనవరి 9వ తారీఖున ఉదయం 5 గంటలకి ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత మిగిలిన రోజులకు సంబంధించిన టోకెన్లు ఏ రోజుకు ఆ రోజు 3 కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతుంది. శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ లో మామూలుగా ఇచ్చే ప్రకారమే ఎస్ఎస్డి టోకెన్లు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా పోలీస్ పరంగా సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సులభతరంగా దర్శనాన్ని కల్పించే దాంట్లో భాగంగా వస్తున్న అనేక మంది వివిఐపీలు వీళ్ళు వస్తున్నారు కాబట్టి వారికి ఎటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ కూడా లేకుండా ఈసారి సమన్వయంతో ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా 8వ తారీఖు రాత్రి నుండి క్యూ లైన్లో వచ్చే హోల్డింగ్ పాయింట్స్ తిరుపతిలో అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కువ క్యూ లైన్స్ ఏర్పాటు చేసి వారికి ఎటువంటి స్టాంపేడ్ లేకుండా అందరినీ క్యూ లైన్లో తీసుకోవడం, పొద్దున్నకి వారికి అందరికీ కూడా టోకన్స్ ఎక్కువగా అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఎటువంటి అసౌకర్యం లేకుండా వారిని టోకన్స్తో పైకి రావాల్సి వస్తుంది. ఎవరైతే టోకన్స్ లేదా టికెట్స్ ఉంటాయో వారు మాత్రమే ఎక్కువగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ పైకి వచ్చిన తర్వాత 9వ తారీఖు ఉదయం నుండి నెక్స్ట్ 2-3 డేస్ ఇక్కడ తిరుమలలో వచ్చే అన్ని వెహికల్స్ కూడా ప్రాపర్ పార్కింగ్ ఫెసిలిటీస్ మన గరుడోత్సవం అన్ని కూడా చర్యలు తీసుకోవడం జరిగింది.